ఇక్కడ కనిపించే విధంగా మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 3 అపార్ట్మెంట్లలో కూడా మనకి ఫస్ట్ కనిపించే అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో బిల్డర్ది ఫ్లాట్కి సేల్ ఉంది 3 BHK. సో మనం అది చూడడానికి వెళ్దాము. మిగతా వాటిల్లో కూడా ఉన్నాయి, దీంట్లలో కూడా ఓనర్వి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వర్క్ అయిన తర్వాత అమ్ముతారంట. కాకపోతే ఇప్పుడు మనకి బిల్డర్ది ఉంది, సో బిల్డర్ది చూద్దాము. ఇది కార్ పార్కింగ్. థర్టీ ఫీట్ రోడ్. ఇది SNR కళా కన్వెన్షన్ లైన్ పెద్దంబర్పేటలో ఉంది. ఇక్కడ వాచ్మెన్ ఉండడానికి ఇచ్చారు. ఇది స్టేర్ కేస్ అండ్ ఇది లిఫ్ట్ ఇంకా రెడీ కాలేదు. లిఫ్ట్ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇదంతా కార్ స్పేస్. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. ఇది కార్ పార్కింగ్. అటు సైడ్ 30 ఫీట్ రోడ్డు మనం చూసుకుంటే ఇటు సైడ్ కూడా 30 ఫీట్ రోడ్డు. ఇది కూడా 30 ఫీట్ రోడ్. అదే SNR కళా కన్వెన్షన్. టూ సైడ్స్ గేట్స్ ఇచ్చిండు. మనం చూస్తే మనం ఎటు సైడ్ నుంచి అయినా బయటికి వెళ్ళొచ్చు. 2 వైపుల నుంచి గేట్ ఇచ్చిండు అపార్ట్మెంట్కి. దీనికనే కాదు, నేను ఇంతకుముందు చూపించిన వాటికి కూడా సేమ్ అట్లనే. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్ పోదాం. పక్కన ఒక స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఉన్నట్టుంది. మనకు సేల్ ఉన్న ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది. సో మనం 3rd ఫ్లోర్కి వెళ్దాము. ఇట్లా ఆపోజిట్ ఉన్నాయి ఫ్లాట్స్. ఇట్లా ఆపోజిట్ ఉన్నాయి ఫ్లాట్స్. 3rd ఫ్లోర్లో మనకి బిల్డర్ది ఈస్ట్ ఫేస్లో ఉంది. సో మనం అది చూద్దాం. 1440 స్క్వేర్ ఫీట్ ఉంది ఫ్లాట్. మనకి ఇట్లా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చిండు. చూస్తే ఇట్లా లాక్ కూడా ఇచ్చిండు. ఇది ఎంట్రన్స్. ఇది బయట కారిడార్. ఈ 3 BHK 1450 ఉంది స్క్వేర్ ఫీట్. ఇది హాల్. మనం టీవీ యూనిట్ బాగా చేయించుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ ఫ్లాట్ వితౌట్ వర్క్, అంటే ఓన్లీ ఫాల్ సీలింగ్తో మాత్రమే మనకి ఇస్తున్నారు. స్క్వేర్ ఫీట్ 5500 చెప్తున్నారు. ఇది టీవీ యూనిట్. మనకి ఇక్కడ నుంచి చూస్తే హాల్, ఎంట్రన్స్ హాల్. అండ్ ఇది మనకి హాల్ పక్కనే కిచెన్. ఇది కిచెన్ కూడా స్పేషియస్ ఉంది. మనకు సూపర్ వెంటిలేషన్ ఉంది ప్రతి సైడ్ నుంచి. మొత్తం డోర్స్ అంతా రెడీ అయిపోయింది. ఫ్లాట్ సేల్కున్నట్టే రెడీగా. ఇది వాష్ ఏరియా. మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఏమైనా యూటెన్సిల్స్ ఉన్నా ఇక్కడ తుమ్ముకోవచ్చు, పెద్దవి ఏమైనా అట్లుంటే. అది వాష్ ఏరియా. ఇది కిచెన్. మనం కావాలంటే కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు. అంతా నీట్ ఉంది. జస్ట్ కబోర్డ్ వర్క్ ఒక్కటే లేదు, కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు. అంతా మనకు ఫాల్ సీలింగ్ చేసి అంతా విండోస్ అన్నీ మొత్తం ఎంత నీట్ ఉందంటే అంత నీట్ ఉంది ఫ్లాట్.
ఓన్లీ కబోర్డ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. కలర్స్ కూడా అన్నీ బాగా వేయించారు, బాగున్నాయి న్యూట్రల్గా. ఇది డైనింగ్ ఏరియా, ఇప్పుడు నేను చూపించేది డైనింగ్ ఏరియా. హాల్ కిచెన్ డిసైడ్ ఉన్నది డైనింగ్ ఏరియా. డైనింగ్ కమ్ హాల్, ఎందుకంటే డైనింగ్ ఎంత పడుతుంది కాబట్టి హాల్ కూడా అనుకోవచ్చు మనం, డైనింగ్ కమ్ హాల్. అండ్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం వర్క్ చేయించుకున్నామని ఒక పెద్ద మంచం పట్టేటట్టే ఉంది. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఎంత నీట్ ఉందంటే చాలా అంత నీట్ ఉంది. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, చాలా నీట్ ఉంది. ఇక్కడ ఒక మనకి వాష్ బేస్ ఇచ్చాడు. అండ్ 2 బెడ్రూమ్స్, అటొకటి ఉంది ఇటొకటి ఉంది. 2 బెడ్రూమ్స్. బిల్డర్ ఉన్నాయని, కానీ ఆయన వర్క్ చేయించుకున్న తర్వాత అమ్ముతాడంట. సో అందుకే కబోర్డ్ వర్క్ చేయించుకున్న తర్వాత కూడా మనకు బెడ్ పడుతుంది. ఇక్కడ ఒక విండో ఇచ్చాడు. ఇది మనకి బాల్కనీ. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ ఉంది బాల్కనీ. ఈ బాల్కనీ బయటకు వచ్చి చూస్తే మనకు బయట వ్యూ అంతా కనిపిస్తుంది, బయట వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది బాల్కనీ. సో ఇది ఆ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు. సో ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా పెట్టారు. రెడీ టు సేల్. ఇట్లా వచ్చి ఇట్లా తీసుకునేదే, అంతే ఉంది. సో మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఓన్లీ 2 వాష్రూమ్సే ఉన్నాయి. వై? బికాస్ 2 వాష్రూమ్సే ఇచ్చారు. ఒకటి కామన్ వాష్రూమ్, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు మనకు కావాలంటే. వాళ్ళు కాల్ చేయంతో ఇస్తున్నారు. 3 BHK, 1440 స్క్వేర్ ఫీట్. అండ్ మనకు అన్డివైడబుల్ షేర్ 49 గజాలు వస్తుంది. ఇట్లా ఒక బెడ్రూమ్ ఇక్కడ ఉంది, ఒక బెడ్రూమ్ ఇక్కడ ఉంది, అండ్ ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఉంది. చాలా స్పేషియస్గానే ఉన్నట్టే, కాకపోతే మనం వర్క్ చేయించుకుంటే ఇంత ఫ్రీగా పోవచ్చు. ఇప్పుడు వర్క్ ఏం లేదు కాబట్టి అంత స్పేషియస్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.